వర్గం ఉంది, అదే బ్రాహ్మణ వ్యవస్థ. ఎన్నో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రభుత్వం నుండి కానీ ప్రజల నుండి కానీ ఎటువంటి సహాయ సహకారాలు లేవు. అలాగే ఈ వ్యవస్థలో ఉంటే మనకి కాలక్షేపం అవుతుందా అన్న గ్యారంటీ కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థను మనం కాపాడుకోలేని పక్షంలో పూర్తిగా హిందూ ధర్మం పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనం జాయిన్ చేయకూడదు. ఎవరో వ్యవస్థ నడిపించేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. నిజమే, ఎవరో 100 మందిలో ఒకరు ముందుకు వచ్చినప్పుడు ఆ ఒకరికి మనం 99 మంది సాయం చేయలేమా? ప్రభుత్వం వారు కూడా ముందుకొచ్చి ఈ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత పూర్తిగా ఉంది. అనేక సంస్థలకి సాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ వేదం ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేయవలసి ఉంది. అలాగే ప్రజలు కూడా ముందుకొచ్చి సాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది.